ప్రతి గల్లీకి తిరుగుతుంటే ప్రతి మైనర్ మాకు 2500 ఇస్తారంటే ఓటేసాం. ముసలిలో 4000 పెన్షన్ ఇస్తారంటే ఓటేసాం. అదే తిరిగా పిల్లలు స్కూటీలు ఇస్తారంటే ఓటేసాం. కూలీ వేటోళ్ళంతా కూడా మాకు నెలకు 1200 ఇస్తామంటే వాళ్ళు ఓటేసినాం. రైతు బంధు మాకు 2 సార్లు ఎగ్గొట్టిండు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. రుణమాఫీ కూడా సరిగ్గా కాలేదు. ఎన్ని మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు. అదే తీరుగా 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటి నిలబెట్టుకోలే. 6 గ్యారెంటీలు ఎలక్షన్ల తెల్లారి చేస్తానని అది కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయింది. మా ఒక్కొక్కరికి 60,000 70,000 బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్స్తేనే మేము ఓటు వేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీసి అడిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ తొర్రూరు పట్టణంలో కూడా మీరున్నప్పుడే అద్భుతంగా చూశారు. సెంట్రల్ లైటింగ్ పెట్టారు, చెర్లకు నీళ్ళు తీసుకొచ్చారు, వాటర్ ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు, సీసీ రోడ్లు చేశారు, డ్రైనేజీ చేశారు. ఇవాళ 100 పడకల హాస్పిటల్ మేము మంజూరు చేస్తే దాన్ని తీసుకుపోయి ఇంతవరకు కూడా పని కూడా పెండింగ్ పెట్టారు. మున్సిపాలిటీకి ఇంకా 25 కోట్ల రూపాయలు మంజూరు చేశాం, దాన్ని పక్కకు పెట్టారు. మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా మీ శంకుస్థాపన చేసింది 2.5 సంవత్సరాలు, దాన్ని ఆపిపెట్టారు. అదే తిరిగా ఫంక్షన్ హాల్ కట్టించాం, దాన్ని ఆపిపెట్టారు. చెరువుది దాన్ని ఆపిపెట్టారు. శ్మశాన వాటికి ఆపిపెట్టారు. కుల సంఘాల బిల్డింగ్లు ఆపిపెట్టారు. అన్నీ కూడా ఇక్కడ ఈ వార్డులో తిరుగుతుంటే ఇంకా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి మంజూరై టెండర్స్ అయ్యి. ఈ రోడ్డు కూడా మంజూరై ఉన్నాయి. వీటినన్నీ ఆపారు. అంటే 2.5 సంవత్సరాలు అయింది. అద్భుతంగా చేస్తారని ఓటేస్తే అట్టర్లు ఫ్లాప్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటే నీకు బుద్ధి చెప్పారు. నువ్వు గొప్పగా చెప్తున్నావు 55% గెలిచిందని. మేము ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 90% గెలిచినాం. 55% అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము 45% గెలిచినాం నువ్వే అంటున్నావు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మేమే మెజార్టీ గెలిచాం, ఓట్లు మాకే పడ్డాయి. తొర్రూరు మున్సిపాలిటీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపు అద్భుతమైన టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. ఇంకా పెండింగ్ పనులు మీకు కొట్లాడి తీసుకొస్తాం. మేము అనుకుంటున్నాం అధికారం లేవని అనుకుంటున్నాం. అధికారం ఉన్నా లేకున్నా ఇప్పుడు 2 సంవత్సరాలు మేము ఓపిక పట్టాం. ఇప్పుడు మేము చేసిన పనులన్నీ కూడా రేపు మా మున్సిపల్ చైర్మన్, మా కౌన్సిలర్లు గెలుస్తారు, పోరాటం చేసి సాధిస్తాం. నువ్వు అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. వేరే కేసీఆర్ మీద నోటీస్ ఇవ్వటం, కేటీఆర్ మీద, హర్షరావు మీద, సంతోష్ మీద నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ బెదిరింపు చర్యలు చేస్తున్నాం. ప్రజల లోపట నిన్న కూడా మా మీద తప్పుడు కేసు పెట్టాం. మేము ఎన్నికల కోడ్ ఉల్లంఘించినామని చెప్తాం. ఎన్నికల కోడ్ ఉన్నది తొర్రూరు మున్సిపాలిటీలో. మేము చేసేది హెలికాప్టర్లు చేసాం దాంట్లో. అది నీకు అర్థం పర్థం లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద కేసు పెట్టారు. మీ జైలుకైనా పోతాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ అక్రమ కేసులు ఈ రేవంత్ రెడ్డికి అలవాటు. సిగ్గు శరం లేకుండా అక్రమ కేసులు పెడుతున్నాం. నీ అంత మోసగాళ్ళు ఎవరు లేరు, నీ అంత బ్రోకర్ గాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి 420 హామీలు 6 గ్యారెంటీలు హ్యాపీ చేయి. మున్సిపాలిటీలో కూడా మీకు అట్టర్లీ ఫ్లాప్ అయితే స్టేట్ లెవెల్లో కూడా మొత్తం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.